హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాయలేడి మాయా సీత అనే ఒక చక్కటి కథ చెప్పుకుందాం. ఓకేనా? ఇదొక పెట్ట కథ. సీతమ్మ అడిగింది కదా అని మాయలేడిని పట్టుకోవడానికి వెళ్ళాడు రామయ్య. ఆ సమయంలో మాయలేడిలాగా ముందు కురుకుతున్నటువంటి మారీచుడు రామబాణం తగిలి హా సీత, హా లక్ష్మణ అంటూ రాముని గొంతులో అరిచి ప్రాణం వదిలాడు. అది విన్నటువంటి సీతమ్మ రాముల వారికి ఆపద వచ్చిందేమో అనుకుంది. వెళ్ళనన్నా సరే లక్ష్మణుడిపై కోపగించుకొని రాముల వారి వద్దకు పంపించింది రక్షించమని. ఆ సమయంలో రావణుడు సన్యాసి రూపంలో వచ్చాడు. సీతమ్మను మోసగించి అపహరించాడు. ఆ తరువాత ఒంటరిగా సీతను ఎందుకు వదిలి వచ్చావు అని రామయ్య తమ్ముణ్ణి మందలించి సీత కనపడక ఆ తర్వాత చెట్టమ్మట పుట్టమ్మట అడవంతా తిరిగి ఏడ్చాడు రామయ్య. ఇదంతా వాల్మీకి రాసినటువంటి రామాయణంలో ఉంది. కానీ గగన విహారం చేస్తున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు సీత కోసం పరితపిస్తున్న ఈ రాముల వారిని చూశారు. పార్వతి భర్తను అడిగింది, మీరు నన్ను రోజు చేయమనేది ఈ రాముని జపమేనా? పెళ్ళాం కనబడకపోతే ఓ కాముకుడిలాగా ఏడ్చేటటువంటి ఇతని జపమా నేను చేయాల్సింది అని అడిగింది. వెంటనే పరమేశ్వరుడు, నువ్వే సీతలా వెళ్ళు, అతడు కాముకుడో కాదో పరీక్షించు అన్నాడు. అప్పుడు పార్వతి అచ్చం సీతమ్మ వారిలాగా మారి రాముడికి కొంచెం దూరంలో ఓ చెట్టు నుంచి పువ్వులు కోస్తోంది. రాముడు వచ్చి దరి చేరితే తగిన బుద్ధి చెప్దాం అనుకుంది. రాముడు దూరం నుంచే చూస్తూ ఆమెను సమీపించాడు. ఏమ్మా చెల్లాయ్ పార్వతి, బాగున్నావా? బావగారిని వదిలి ఇలా ఒంటరిగా వచ్చేవే అనేసరికి హతాసురాలైంది పార్వతి. ఇది గమనించినటువంటి రాముడు, చూడమ్మా, నేను మానవుడిగా పుట్టినందుకు భార్యా వియోగం బాధాకరం అని ఆచరించి చూపుతున్నాను. సీత ఎక్కడ ఉందో నాకు తెలుసు, సీతకి నా సంగతి తెలుసు. ఇదంతా ఒక నాటకం అన్నాడు రాముడు. అలా అన్న శ్రీరామచంద్రుడితో, క్షమించు అన్నా, ఒక క్షణం అజ్ఞానం ఆవరించి అలా ప్రవర్తించాను, ప్రశ్నించాను అంది పార్వతి. పర్వాలేదులే, తెలుసుకున్నావు కదా, వెళ్ళమ్మా వెళ్ళు, బావగారు నీకోసం ఎదురు చూస్తున్నారు అన్న రామునికి నమస్కరించి అంతర్ధానమై శివుని చేరింది పార్వతి. ఆ రోజు నుంచి మరింత భక్తిగా రామనామం జపించడం మొదలుపెట్టింది. వాల్మీకి ఈ కథ ఎందుకు రాయలేదంటే, రావణుని చంపడానికి మానవ అవతారం ఎత్తిన రాముని దివ్యత్వం తెలియకూడదని. ఈ కథ పార్వతీ పరమేశ్వరులు చెప్పుకున్న ఆధ్యాత్మ రామాయణంలోనిది. బాగుంది కదా? నాతో చెప్పండి మీరు కూడా రామనామం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బై బై ఫ్రెండ్స్.